కార్యక్రమాల్లో ఇప్పుడు మనకి ఎట్లయితే డిసెంబర్ ధ్యానయజ్ఞంలో ఉంటాయో, మార్నింగ్ మ్యూజిక్ మెడిటేషన్ ఉంటది. తర్వాత పత్రి సార్ స్పీచెస్ కొన్ని ఉంటాయి. మన సొసైటీ ఫార్మ్ అయిన వాళ్ళ నుంచి ఉన్నారు చాలామంది సీనియర్ మాస్టర్స్ లైక్ మన ద్వారకనాథ్ సార్ అని, సో పత్రి మేడము ఇట్లా వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా ఈ ప్రోగ్రామ్‌కి ఏం చేస్తున్నామంటే అన్ని స్టేట్స్ భారతదేశంలో ఉన్న అన్ని స్టేట్స్‌ని పిలుస్తున్నాము. వేరే దేశం వాళ్ళు కూడా వస్తున్నారు. సో మార్నింగ్ మెడిటేషన్ తర్వాత బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ఒక్కో రోజు ఒక్కొక్క థీమ్ తోటి ఒక రోజు లీడర్‌షిప్ అని, ఒక రోజు కాన్షియస్‌నెస్ అని, ఒక రోజు తర్వాత ఇంటర్నేషనల్ యోగా డే కలిసొస్తుంది ఈసారి మనకి. దానితో అనుసంధానంగా యోగా అండ్ మెడిటేషన్ అని ఒక్కో రోజు ఒక్కొక్క థీమ్ తోటి ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నారు. సో ప్లాన్ చేశారు. దానికి తగ్గట్టు షెడ్యూల్స్ అవన్నీ అయితున్నాయి. దేంట్లో ఎక్స్‌పర్ట్ అయితే వారు దానికి తగ్గట్టు ఆ స్లాట్స్ అవన్నీ కూడా ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జూన్ 21 ఉంది. ఆ రోజు ఇంటర్నేషనల్ యోగా డే. సో ఆ రోజు స్పెసిఫిక్‌గా యోగా అండ్ మెడిటేషన్ మీద ఫోకస్ ఉంటది. ప్రతిరోజు మెడిటేషన్ ఉంటది. మ్యూజిక్ మెడిటేషన్ అయితే ప్రతిరోజు ఉంటది. మన ఆనాపానసతి మెడిటేషన్. ఎందుకంటే రకరకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. ఓషో వారు చెప్పినట్టు 108 రకాలు ఉన్నాయంట. కాకపోతే వీటన్నిటిలో కల్లా అత్యంత సింపుల్ అయింది, సరళమైంది పత్రి సార్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అదే మన శ్వాసమైన ధ్యాస అంటాం ఆనాపానసతి. ఇది ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రతి దినం దీన్ని అభ్యసిస్తూ ఎంతో లాభాలు పొందారు. ఇది ఇంకా విస్తృతంగా ప్రపంచమంతా వెళ్ళాలి, ధ్యాన జగత్ అవ్వాలి, శాకాహార జగత్ అవ్వాలి, పిరమిడ్ జగత్ అవ్వాలంటే ఇటువంటి వర్క్ షాప్స్ చాలా హెల్ప్ అవుతాయి ఒకరికొకరికి.